పూరా లోకల్. ఇప్పుడు నేపాల్లో ఉద్యమం జరుగుతుంది, చాలా మంది యువకులు చచ్చిపోయారు, రోడ్ల మీదకి వచ్చి డైరెక్ట్ ప్రభుత్వం తరఫున కాల్చి చంపించేశారు వాళ్ళని. అంటే వీళ్ళు కొన్ని అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా కొన్ని అన్ని పగలగొట్టడం, కొంతమందిని చంపడం, కొట్టడం లాంటివి చేస్తుంటే యువకులను ఫైరింగ్ చేసి చంపేశారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఒక పోరాటం జరుగుతున్నప్పుడు నష్టం జరుగుతుంది, కొన్ని ప్రాణాలు కోల్పోవాల్సి నష్టం జరుగుతుంది. అంటే మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కూడా యువకులను రెచ్చగొట్టి ఇట్లా చచ్చిపోండి అంటున్నారా? మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి నేపాల్ ఉద్యమానికి చాలా తేడా ఉంది. ఇది జస్ట్ లైక్ తెలంగాణ మూవ్మెంట్. ఇక్కడ ఎవరిని కొట్టాము, ఎవరిని తిట్టాము, మేము వాళ్ళని నిన్న మౌలాల్లో ధర్నా పెట్టినాము. జస్ట్ లైక్ తెలంగాణ మూవ్మెంట్ అంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఒకసారి 1200 మంది చచ్చిపోయారు, ఒకసారి దాదాపు 300 నుంచి 400 మంది చచ్చిపోయారు, 1600 మంది వరకు చచ్చిపోయారు. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఒక విద్యార్థి చనిపోలేదు. మరి ఇప్పుడు 1200 మంది చచ్చిపోయారు. ఇక్కడ నేపాల్లో కాల్పులు జరిగినాయి. ఇక్కడ విద్యార్థులు, యువకులు, కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఎవరిని చంపలేదు. సో మేము ఎవరిని కొట్టం తిట్టాం. కేవలం కొత్త షాప్ వద్దంటున్నాం, అది ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాళ్ళకి చెప్పి చూస్తాం, ఓనర్లకు చెప్పి చూస్తాం, వాళ్ళని వద్దని రిక్వెస్ట్ చేస్తాం. అంటే మీరు కొత్త షాపులను మాత్రం పెట్టకుండా ఆపుతారు, అంతేగాని తెలంగాణ యువకులకు మాత్రం ఉపాధి లోన్లు అవన్నీ అంటే మీరు మీ తరఫున మాత్రం ఇలాంటి సహాయం చేయాలంటారు? మా తరఫున అంటే ముఖ్యమంత్రి గారు చేస్తారు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉంది కదా. యువతకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్. అంటే ఇది ఉద్యోగం ఉపాధి అంటే ఇప్పుడు షాపులు పెట్టుకోవడానికి అందరికీ సహాయం చేయలేదు కదా, అందరు షాపులు అడగరు కదా. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమంటారు, కొంతమంది ఉపాధి కోసం అని షాపులు అడుగుతారు. అట్లాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ షాపులు పెట్టడానికి కూడా ఉపాధి లోన్లు ఇస్తుంది. మార్వాడీలు విద్యా వైద్య రంగాల్లో లేరు కదా, రాజకీయ పరంగా కూడా లేరు కదా, విద్యా రంగంలో ఉన్నారు. విద్యారంగంలో ఉద్యోగాల కోసం పోరాడుతున్నారా, వస్తున్నారా వాళ్ళు ఉద్యోగాల కోసం? ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే సంస్థలు, నీట్ కు కోచింగ్ పోయే విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులలో వాళ్ళు సంస్థలు పెట్టుకొని అక్రమంగా వసూలు చేసుకుంటూ మన మేనేజ్మెంట్ సీట్లని పెద్ద ఎత్తున డబ్బులకు అమ్ముకుంటూ మెరిట్ స్టూడెంట్స్ కూడా సీట్లు ఇవ్వట్లేదు. లైక్ కేఎంఐటి కాలేజీలో 92% వచ్చిన విద్యార్థికి సీట్ ఇవ్వకుండా తెలంగాణ వాళ్ళకి 52% వచ్చిన విద్యార్థికి సీట్ ఇచ్చి 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అభిషేక్ 52% వచ్చిన వాళ్ళు మార్వాడిలా కాదు, మరి ఎవరు? వాళ్ళ సంస్థ మార్వాడి. అయితే మెరిట్ స్టూడెంట్ కి ర్యాంక్ వచ్చిన అతనికి ఇవ్వాలి. బి కేటగిరీలో అంటే అక్కడ తెలంగాణలో డబ్బున్న విద్యార్థి డబ్బు లేని విద్యార్థిని మోసం చేస్తున్న ఆ విషయంలో, సీట్ విషయంలో. ఓకే, అయితే నేనేమంటున్నంటే అక్కడ 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఆయన రిజర్వేషన్లు ఇవ్వడు, కేఎంఐటి ఆయన. తర్వాత పోయిన వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడు, ఇన్ని మాట్లాడుతున్నాడు, మీరు హిందీ నేర్చుకోవాలంటాడు. ఆయనకు బాగా డబ్బు, మతం, కులాహంకారం ఉంది ఆయన ఈ కేఎంఐటి కాలేజీ వాళ్ళకు. అందుకోసమనే తెలంగాణ ప్రజల నోరు కొట్టి రక్తం దాగి 20 లక్షల రూపాయల వరకు కాలేజీకి సీట్ తీసుకుంటాడు. ఇవాళ మొన్న ఆల్రెడీ కేఎంఐటిలో స్పాట్ తర్వాత కూడా మిగిలిన 9 సీట్లని ₹1 అమ్ముకున్నాడు అభిషేక్ అనే వ్యక్తి. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కొనుక్కున్నది ఎవరు సీట్లు? నథింగ్, తెలియదు మనకి. తెలంగాణ విద్యార్థి ఢిల్లీ వాళ్ళ ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు కదా. వాళ్ళు రిజర్వేషన్ పాటించడు, మెరిట్ పాటించడు, కానీ డబ్బే పరమావధిగా బతుకుతున్నారు. ఓకే, దానికి మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి అంటే మీరు టార్గెట్ ఏమో షాపులను చేస్తున్నారు, దానికి దీనికి సంబంధం ఏంటి? ఆయన మార్వాడే కదా, ఆయన చేసేది విద్యా వ్యాపారం. అంటే మార్వాడీలో అన్ని వ్యాపారాలలో అన్ని వ్యాపారాలు ఉన్నారు. 3 వ్యాపారాలు లేరు వాళ్ళు. ఒకటి చికెన్ మటన్ కొట్టేది, తాళ్ళెక్కేది, ఈ రెండిట్లో లేదు, అన్నిట్లో ఉంటారు. ఓకే, అన్నిట్లా అంటే ఎట్లా, అంటే ఏ రకంగా? అది అన్ని ఎవ్రీథింగ్. నీకు చెప్పుల షాపులు వాళ్ళే ఉంటాయి, బట్టల షాపులు వాళ్ళే ఉంటాయి, కిరాణా వాళ్ళే ఉంది, ఆయిల్ షాపులు, బియ్యం షాపులు వాళ్ళే ఉన్నాయి, బట్టల దుకాణాలు వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఏంది ఎక్కడ చెప్పాడు, మంగళ షాపులు కూడా పెడుతున్నారు వాళ్ళు. అంటే వేరే కాస్ట్ వాళ్ళు అంటే ఇప్పుడు మిగతా మైనారిటీ వాళ్ళు పెట్టట్లేదా ఇవే దుకాణాలు? అంటే మైనారిటీలకు, హిందువులకు, ఆదివాసీలకు తేడా ఉంది. ఇవి 3 సమాజాలు. ఇప్పుడు చెప్తాను, చెప్పండి. ఇవి 3 సమాజాలు. ముందుగా 1950కు ముందు అది నిజాం స్టేట్ లో ముస్లిం రాజ్యం. హైదరాబాద్ దాటినాక బయటకు వచ్చినాక హిందూ రాజ్యం. హిందువులు ఎక్కువగా ఉంటారు, ముస్లిం తక్కువగా ఉంటారు. అక్కడ నుంచి మనం అడిగిపోతే లంబాడీలను, ఆదివాసీలు ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు కొడుతున్నారు చికెన్ మటన్? వాళ్ళే కొట్టుకుంటారు కదా. ఇక్కడ మారిన పరిస్థితుల నేపథ్యంలో హిందువులకు మనకు ఎవరు కొట్టాలంటే కటికలు కొట్టాలి, వాళ్ళకు ముస్లింసే కొట్టుకుంటారు. వాళ్ళు సపరేట్ రాజ్యము, దేశం వాళ్ళది. ఇప్పుడు సమకాలీన సమాజం, సపరేట్ సమాజం.